మామిడికి మళ్ళీ పెరుగు కష్టపడి పైకి వచ్చింటాడో, ఎంత నీతి నిజాయితీగా ఉంటే ఆ పోస్ట్ వచ్చిందో మనం అందరం కూడా గమనించుకోవాలి. అందరితో ఆగకుండా దాదాపు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన పనిచేశారు. కానీ ఇన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి ఏమీ సంపాదించుకోలేదు. అంటే నిస్వార్థంగా ప్రజాసేవకి జీవితం అంకితం చేస్తూ ఆయన జీవనం కొనసాగించారు. అయితే మనం బాగా గమనించుకున్నట్లయితే దామోదరం సంజయ్ గారు బడుగు బలహీన వర్గాల వారికే కాదు, బీసీల అభ్యున్నతి కూడా కృషి చేసినటువంటి వ్యక్తి దామోదరం సంజయ్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే జిల్లాలో రాజకీయంగా పేరున్నటువంటి కుటుంబం కేఈ వాళ్ళ కుటుంబం. ఇదే 2017-18 సంవత్సరంలో నందికొట్కూరుకు పర్యటించినప్పుడు స్వయంగా ఆయన నోటారని అన్నాడు, ఇవాళ మేము మా కుటుంబం కానీ రాజకీయంగా పైకి వచ్చామంటే కేవలం దామోదరం సంజయ్ గారి ఆశీస్సుల వల్లే, ఆయన చూపినటువంటి మార్గదర్శకం వల్లే మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రిగా ఆయన వాగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక బడుగు బలహీన వర్గాల వారే కాదు, బీసీలు కూడా అందరూ కూడా ఐక్యతగా ఉండి రాజకీయంగా కానీ సామాజిక వర్గాలలో కానివ్వండి, ఉద్యోగాలలో కానివ్వండి, అన్నింటిలో కూడా సమాంతరంగా పైకి రావాలని ఒక నీతి నిజాయితీతో పనిచేసినటువంటి వ్యక్తి దామోదరం సంజయ్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు అందరికీ గుర్తుంటుంది, ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా